శృంగారము, కేవలం శృంగారము, హాస్యము. ఈ రెండు రసాలకు సంబంధించిన చిత్రపటాలను, ఫోటో ఫ్రేమ్లను లేదా వాల్ పోస్టర్లను, వాల్ పెయింటింగ్స్ ను వాడాలి. మిగతా ఏవి అంటే శాంతము, అద్భుతము, బీభత్సము, భయానకము, వీరము, రౌద్రము, అట్లనే కరుణ. ఈ 7 రకాల రసాలకు సంబంధించిన చిత్రపటాలను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇవి వాడినట్లయితే ఒక ఇంట్లో ధనహాని జరిగేటువంటి అవకాశం ఉంది. డబ్బు, ధనము, సంపద, వాహనాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన వివరణ వాస్తుశాస్త్రంలో ఎక్కడెక్కడ చెప్పబడిందో ఆ విషయాలను వెతికి అధ్యయనం చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా సమరాంగన్ సూత్రధార్, విశ్వకర్మ ప్రకాష్ అనేటువంటి 2 ప్రామాణిక వాస్తుశాస్త్ర గ్రంథాల్లో డబ్బుకు, ధనానికి సంబంధించిన విషయాలు ఎక్కడెక్కడ చర్చించారు అనే విషయాలను తీసి మాట్లాడుకుందాం. ఈ రోజు మనం సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథంలో చాప్టర్ 34 అప్రయోజ్య ప్రయోజ్య అనేటువంటి గ్రంథంలో ధనము, డబ్బుకు సంబంధించిన వివరణ చాప్టర్ 34లో చెప్పబడింది. శ్లోకం నెంబర్ 10, 11, 12, 13, 14 ఈ 4 శ్లోకాల్లో దీనికి సంబంధించిన వివరణ ఉంది. ఏమనుంది అంటే నవరసాలు 9గా చెప్పబడ్డాయి. సాధారణంగా నాట్యశాస్త్రంలో కానీ నవరసాలుగా చెప్పారు. అవి ఏంటి అంటే శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. ఇవి 9 నవరసాలు. ఈ నవరసాలలో ఒక ఇంట్లో ఫోటో ఫ్రేమ్లు, వాల్ పోస్టర్స్ డిస్ప్లే కోసం ఉంచాల్సి వచ్చినప్పుడు కేవలం శాంతము ఉంచాల్సి వచ్చినప్పుడు కేవలం హాస్యము, శృంగారము, కేవలం శృంగారము, హాస్యము, ఈ 2 రసాలకు సంబంధించిన చిత్రపటాలను, ఫోటో ఫ్రేమ్లను లేదా వాల్ పోస్టర్లను, వాల్ పెయింటింగ్స్ ను వాడాలి. మిగతా ఏవి అంటే శాంతము, అద్భుతము, బీభత్సము, భయానకము, వీరము, రౌద్రము, అట్లనే కరుణ. ఈ 7 రకాల రసాలకు సంబంధించిన చిత్రపటాలను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇవి వాడినట్లయితే ఒక ఇంట్లో ధనహాని జరిగేటువంటి అవకాశం ఉంది. इसके 9 प्रकार या भेद कहे गए हैं: अद्भुत, करुणा, भयानक, रौद्र, बीभत्स, वीर, शांत, श्रृंगार और हास्य. उपरिक्त श्लोक में बताया गया है कि घरों में हास्य व श्रृंगार रस के अतिरिक्त अन्य रसों के प्रयोग नहीं करना चाहिए. जैसे जिस रस का चित्रण करेंगे उसी प्रकार के भाव जागृत होंगे. अतः अन्य रस अप्रयोज्य कहे है. కాబట్టి వాస్తుశాస్త్ర ప్రామాణిక గ్రంథమైనటువంటి సమరాంగన్ సూత్రధారలో చాప్టర్ 34 అప్రయోజ్య ప్రయోజ్యలో చెప్పినట్టు ఒక ఇంట్లో మనం చిత్రపటాలను వాడేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. ఏ చిత్రాలను పడితే ఆ చిత్రాలను, ఫోటో ఫ్రేమ్లను ఇంట్లో ప్రదర్శనకు ఉంచరాదు. ముఖ్యంగా నవరసాలలో హాస్యం, శృంగారం మాత్రమే ఉపయోగించడం ద్వారా ధన లాభాన్ని పొందే అవకాశం ఉంది అని సమరాంగన్ సూత్రధార్ గ్రంథం చాప్టర్ 34 శ్లోకం 10 to 14 ఈ శ్లోకాల్లో చెబుతుంది. కేవలం శృంగారం, హాస్యం మాత్రమే ఉండాలి. ఇంకా ఇక్కడే చెప్పినటువంటి ఈ శ్లోకాల్లోనే చెప్పినటువంటి మరొక మార్గం ఏంటంటే అష్టమంగళ గౌరీ చిత్రపటాన్ని ఇంట్లో ఉపయోగించమని చెప్పారు. అష్టమంగళ గౌరీ ఎలా ఉండాలట అంటే కమలం పైన కూర్చుని పూర్ణ కుంభాన్ని చేతబూనినటువంటి, పూలు పండ్లతో అలంకృతమైనటువంటి, అంకుశము, ఛత్రము, విసనకర్ర కలిగినటువంటి అష్టమంగళ గౌరీ చిత్రపటాన్ని ఇంట్లో వాడడం ద్వారా, ఇంట్లో ప్రదర్శనకు ఉంచడం ద్వారా, ఇంట్లో మేజర్గా కనిపించే ప్రాంతాల్లో ఉపయోగించడం ద్వారా ఒక ఇంట్లో ధనము, డబ్బు, సంపద నిలబడే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది, వనగూరే అవకాశం ఉంది అని సమరాంగన్ సూత్రధార్ చెబుతోంది. ఇంకా ఇక్కడే 14వ శ్లోకంలో చెప్పింది ఏంటంటే సమరాంగన్ సూత్రధార్ గ్రంథము అప్రయోజ్య ప్రయోజ్య అనేటువంటి 34వ చాప్టర్లో 14వ శ్లోకంలో చెప్పింది లక్ష్మీ అమ్మవారి గురించిన వివరణ చెప్పారు. లక్ష్మీదేవి చిత్రపటాన్ని ప్రధాన ద్వారం, ఒక ఇంటికి ప్రధాన ద్వారానికి మధ్యలో పైన
లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటో ఫ్రేమ్ని లేదా ఇంకా మరి ఏ రకంగా అయినా సరే లక్ష్మీదేవి ఫోటోను ఉంచమన్నారు. ఆ లక్ష్మీదేవి ఎలా ఉండాలంటే చేతిలో కమలం ఉండాలి, పద్మం పైన కూర్చొని ఉండాలి. రెండు వైపులా రెండు ఏనుగులు నీరు కుమ్మరిస్తున్నటువంటి కమలం పైన కూర్చొని ఒక కమలాన్ని చేతిలో పట్టుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారి ఫోటోని ద్వారం పైన మధ్యగా ప్లేస్ చేయడం ద్వారా ఒక ఇంట్లో ధనము, డబ్బు, సంపద, స్థిర చరాస్తులు, వాహన యోగానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి సమరాంగణ సూత్రధార చెబుతోంది. మనం ధనము, డబ్బుకు సంబంధించిన మరిన్ని విషయాలు వాస్తుశాస్త్రంలో ఎక్కడెక్కడ ఏ గ్రంథాల్లో చెప్పారు అనే విషయాన్ని పాయింట్ టు పాయింట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.